ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 750 అప్రెంటిస్ వేకెన్సీస్ పడ్డాయి. సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి జూలై 7th, జూలై 7వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి జూలై 20. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 8వ నెల 2వ తేదీ ఉండే అవకాశం ఉందని మెన్షన్ చేశారు. దీంట్లో మ్యాండేటరీ కావాల్సింది దేంట్లోనైనా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. స్టేట్ వైజ్గా పోస్టులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 4 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 5 ఉన్నాయి, జనరల్ 6 ఇచ్చారు, టోటల్ 15. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఉన్నాయి, టోటల్ 6 ఉన్నాయి. దీనికి ఏజ్ వచ్చేసి 20 to 28 years ఓన్లీ. రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి. క్యాండిడేట్ రిజిస్టర్డ్ అండర్ నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years. స్టైఫండ్ వచ్చేసి మెట్రో వాళ్ళకి 15,500 ఉంది, అర్బన్ వాళ్ళకి 14,500 ఉంది, సెమీ అర్బన్ ఆర్ రూరల్ వాళ్ళకి 14,000 ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 questions ఉంటాయి, మార్క్స్ 25. జనరల్ ఇంగ్లీష్ 25 questions, మార్క్స్ 25. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 questions ఉంటాయి, 25 మార్క్స్. కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 ఉంటాయి, మార్క్స్ 25. టోటల్ 100 questions ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ 90 minutes ఉంటుంది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయాలనుకుంటే వెబ్సైట్ త్రూ చేసుకోండి. లింక్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అప్లై నౌ అని కొడితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి మిగిలిన ప్రాసెస్ చేయండి. కేటగిరీ వైజ్గా ఎగ్జామినేషన్ ఫీజ్ కింది విధంగా ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 200 ప్లస్ 18% జిఎస్టీ, టోటల్ 236. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిమేల్ వాళ్ళకి కూడా ఉంది 600 ప్లస్ 18% జిఎస్టీ, టోటల్ 708. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ 800 ప్లస్ జిఎస్టీ 18, టోటల్ 944. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.